ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నా నమస్కారం. మనం ఎక్కడున్నాడు దేవుడు అనేది 79వ ధారావాహిగా చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయం బంధాల నుంచి విడిపడాలి. ఎప్పుడైతే బంధం నుంచి విడిపడావో నీ యొక్క స్వరూపం అర్థమవుతుందని చెప్పుకుంటూ ఉన్నాం. బంగారం అనేది తన యొక్క స్వస్వరూపమే, కానీ మలినాలు దానిలో ఉన్నందువల్ల దాని యొక్క కాంతి తగ్గింది. ఎప్పుడైతే మలినాలను తీసేసామో బంగారం స్వయంగా ప్రకాశిస్తూ ఉంది. బంధాల నుంచి ఎప్పుడైతే విడివడిపోయావో నీవు కూడా ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు స్వరూపంగా నీకు అర్థమవుతుంది. చక్కగా ఆత్మే పరమాత్మ అని తెలుసుకుంటావు. నువ్వు ఏ పరమాత్మ అయితే అనుకుంటున్నావో, ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావో, ఈ ఆత్మే అంటే ఈ చైతన్యమే ఆ చైతన్యం. రెండు చైతన్యాలు లేవు, ఉన్నది ఒకే ఒక చైతన్యం. సైన్స్ తెలిసినంత మాత్రాన దుఃఖం పోదు. సైన్స్ అంటే ఈ శాస్త్రజ్ఞులంతా కూడా తెలుసుకున్నంత మాత్రాన నాకు అన్నీ తెలుసుంటే దుఃఖం మాత్రం పోదు. మరి ఆత్మ తెలిసినంత మాత్రాన దుఃఖం పోదు. ఆత్మని తెలుసుకుంటే ప్రయోజనం లేదు, దాన్ని అనుభవించినప్పుడే దానికి తెలుస్తుంది. ఆత్మీయ పరమాత్మను తెలుసుకుంటేనే పోతుంది. ఎప్పుడు పోతుంది? ఆ పరమేశ్వరుడు వేరు, నేను వేరు అన్నతో వేరైపోతున్నావు. నేనే ఆ పరమేశ్వరుని అని ఎప్పుడైతే అనుకుంటావో నీకు దుఃఖం పోతుంది. ఆ పరమేశ్వరుడే ఈ ఆత్మను తెలుసుకోవాలి. నేనే ఆయనని తెలుసుకోవాలి. నేను ఆయనకన్నా వేరు కాదు, ఆయన్నే నేను, నేనే ఆయన. ఉన్నవాడే ఆయన, తెలియకుండా ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? గుండెలోనే గూడు కట్టుకొని ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు ఎదుగుతున్నాం మనం. ఉన్నవాడు ఉన్నట్టు తెలుసుకుంటే పరమేశ్వరుని వెతకాల్సిన పని లేదు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, వచ్చెదవని ఎదురు చూచితిని, వచ్చి ఉంటివని ఎరుగనైతిని. వచ్చెదవని ఎదురు చూచితిని, వచ్చి ఉంటివని ఎరుగనైతిని. నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా, నా శ్రమలు తీరిపోగా, తొలి భ్రమలు పారిపోగా. కట్టినాను నీ కొరకే పూలగూడి నా మదిలో. ఆ మనసులో గూడు కట్టుకున్నా. వస్తావు అని ఎదురు చూస్తున్నావు. వచ్చి ఉంటేవు నువ్వు ఇక్కడే. నిన్ను ఎత్తుకుంటే నాకు ఎక్కడ దర్శనమిస్తావు? ఎప్పుడైతే నువ్వు వేరు, ఆ భగవంతుడు వేరు అని తెలుసుకున్నావో నువ్వు దూరం అయిపోతున్నావు. అందువల్ల ఆయన ఏంటి చక్కగా కనపట్లా. ఆయన ఇక్కడే ఉన్నాడు కానీ తెలియకుండా ఉన్నాడు. అందువల్ల ఆయన చక్కగా తెలుసుకోలేకపోతున్నాం. అందరిలో ఉన్నవాడు కూడా తానే కదా, నీలోనే కాదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి, అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అన్నిట్లో ఉన్నది కూడా తానే ఉన్నాడు. కనిపించే ప్రతి దానిలో తానే ఉన్నాడు. ఏది నీకు కనపడినా కూడా భగవంతుని యొక్క స్వరూపం అని తెలుసుకున్నప్పుడే నీకు రెండు కాకుండా ఒకటే ఉందని అర్థమవుతుంది. అన్ని రూపాలు తానే, ఎన్నో రూపాలు ఉన్నాయి, అన్నీ కనపడుతున్నాయి. కనిపించే ప్రతి రూపంలో కూడా ఆ పరమేశ్వరుడు ఉన్నాడని తెలుస్తుంది. ఆయన గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాడు. ఆయన నశించిపోయేవాడు కాదు. ఎప్పుడు 3 కాలాల్లో ఉండేది ఆయనే. ప్రత్యేకించి రావాల్సిన పని లేదు ఆయన. అంటే ఎక్కడికో ఒక దూరము ఉంటే మళ్ళీ దాటడానికి సమయం కావాలి. సమయం లేదు, దూరం లేదు ఆయనకి. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన అసలు పోయేది లేదు, వచ్చేది లేదు,
ఉన్నదంతా ఎవరు? పోయేది లేనప్పుడు వచ్చేది లేనప్పుడు ఉన్నవాడు ఒక్క పరమేశ్వరుడే కదా, ఇంకెవరు లేరు కదా. పరమేశ్వరుడు అనే భావన ఏంటి? ఏదో ఒక శక్తి. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఒకడు అల్లా అంటారు, ఒకడు రాముడు అంటాడు, ఒకడు యేసు అంటాడు, ఒక కృష్ణుడు అంటాడు. ఎవరికి ఇష్టం వాళ్ళది. ఎవరికి ఏ ఆహారం అయితే ఇష్టమైందో అది తిన్నట్లే ఎవరికి ఏ భావన ఉందో ఆ భావనలో పరమేశ్వరుడు కనపడతాడు. నువ్వు పిలవాలి. నువ్వు ఒకసారి పిలిస్తే చాలు, నేనున్నాను నానా ఇక్కడ అంటాడు. కానీ నువ్వు పిలవలేకపోతున్నావు. ఎందుకని? నీకు ఆవరించినటువంటి అంధకారం ఏది ఉందో అది పట్టి పీడుస్తుంది. చూసిన ప్రతిదాన్ని ఆనందంగా చూడలేకపోతున్నాం. చూడండి, ఎన్నో కనపడుతున్నాయి. మనకు ప్రేమ ఏది ఉందో దాని మీద ఆనందం ఉంటుంది తప్ప, మనకు ద్వేషం ఉన్నట్టు వాళ్ళది ఏమవుతుంది? మనం వాళ్ళని ద్వేషిస్తున్నాం. ఇష్టమైన వ్యక్తి వచ్చినప్పుడు ఆలింగనం చేసుకుంటున్నాం. నీకు ఎంతో ఇష్టం ఆ వ్యక్తి, నీకు కనపడ్డాడు, ఎప్పుడో 20 ఏళ్ళ నాడు చూసావు, మరలా ఇవాళ దర్శనం ఇచ్చావు. మీరు అంత స్నేహితులు, అంత విడరాని బంధం మీది చిన్నతనం నుంచి కూడా. కానీ ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళిపోయారు, మరలా వచ్చారు, రావటం ఆలస్యం. ఏమంటారు? నాయనా అని అన్న కన్నా కూడా అన్నా అంటూ ఇద్దరు వాటేసుకోవడం జరుగుతుంది. ఎందుకని? అతను దూరం అయిపోయాడు, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి. అట్లాంటి వ్యక్తి నీ వస్తే అంత సన్నిహితంగా ఉన్నవాడే, సాక్షాత్తు పరమేశ్వరుడే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి. ఒక చీఫ్ మినిస్టర్ మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇల్లు అట్నే ఉంచుకుంటామా? ఉంచుకోం కదా. ఇల్లంతా ఏం చేస్తాం? అలంకరించుకుంటాం. అరువు తెచ్చైనా సరే దాన్ని అలంకరించుకుంటాం. సోఫా వేసుకుంటాం, బట్టలు చిమ్ముతాం, శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం, పూలతో అలంకారం చేస్తాం. ఆయన వస్తున్నాయంటే పూలదండ తెస్తాం, అనేక రకాలైన పళ్ళు పలహారాలని అరేంజ్ చేస్తాం. కేవలం ఒక దేహం ఉన్నటువంటి ఆ వ్యక్తి కేవలం 5 సంవత్సరాల నుండే ముఖ్యమంత్రి. ఆయన 6వ సంవత్సరం ఎవరుంటారో తెలియదు. అతనికి వచ్చిన వాడి కోసం ఇంత ఆరబాటం చేస్తున్నావే, నిన్ను పుట్టించి, నిన్ను పెంచి, నిన్ను ఈ విద్యాబుద్ధులు నేర్పి, నిన్ను చేసి నీ జీవితానికి పరమోగ్యమైనటువంటి పరమేశ్వరుడు కోసం మరి ఎంత మనం శ్రద్ధగా ఉండాలి. అందువల్ల సాక్షాత్ ఆ పరమేశ్వరుడు రావాలంటే ఏం చేయాలి? నువ్వు నీలోని అరిషడ్ వర్గాలు బయటికి నెట్టేయాలి. అరిషడ్ వర్గాలు, షడ్ అంటే 6, షట్ అంటే 6 ఉన్నాయి నీలో. దొంగలు అంట వాళ్ళు, శంకరాచార్యులు అంటారు, కామ క్రోధస్య లోభచ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞాన రత్నాప తస్కరాయ అంటాడు. కామ క్రోధస్య లోభచ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞాన రత్నాపహారాయ తస్మై జాగ్రత్త 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 అని 10 సార్లు అంటున్నాడు ఆయన. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం, ఇట్లా 6 లక్షణాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలంటూ 6 దొంగలు ఉన్నారు నీలో. ఎందుకని? నీలో జ్ఞానం అనే రత్నం ఒకటి ఉంది, కోహినూరు వజ్రం లాంటిది. ఆ రత్నాన్ని దొంగిలించడం కోసం దొంగలు ఉన్నారు. జాగ్రత్త నాయన అంటూ శంకరాచార్యులు గారు ఒక చురక వేస్తున్నాడు. నీలో దొంగలు బాహ్య దొంగలు కాదు, లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాల దొంగలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళని పారదొరుకోవాలి. శుద్ధిపడిన బుద్ధిలోనే పరమేశ్వరుడు నిలుస్తాడు. ఎప్పుడైతే నీకు బుద్ధి శుద్ధిపడిందో అప్పుడే పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు. లోపలన్నీ కూడా అరిషడ్ వర్గాలు పెట్టుకొని ఎప్పుడు కూడా ఒకటే కోరికలు. ఎవరు వచ్చినా కూడా నాకు అది కావాలి, ఇది కావాలని. పరమేశ్వరుడు ఎప్పుడు వస్తారు చూడండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? నన్ను నీలో చేర్చుకోమని ఎవరన్నా అడుగుతున్నారా? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే బాకీలు తీరాలి, అసలు ఏ కోరికలు తప్ప. అందుకే ఆయన 2 కళ్ళు మూసుకున్నాడు నామం పెట్టేసుకొని. విని 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 ఇసుకుపుడుతుంది ఆయన, నా వల్ల కాదని. అలానే ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా అంతే. అర్థమైందా? విన్నాను, ఇంతవరకు చెప్పిన చాలు, ఇక చెప్పొద్దు. ఆయనకి తెలియదండి. మూతి పెట్టినోడికి మేత వేయాలని తెలీదా? పుట్టించింది ఆయనకి తెలియనింటి విషయాలు ఏమన్నాయి మనం చెప్పాల్సింది. నువ్వు కోరుకోవాల్సింది. ఎన్నో జన్మల పుణ్యంతో ఈ మానవ జన్మ దేహం వచ్చింది. ఈ దేహం అశాశ్వతం అనుకుంటున్నారు. మళ్ళీ జన్మబంధంలో చిక్కుకుండా నాకు మోక్షాన్ని ప్రసాదించు, నన్ను నీలో ఐక్యం చేసుకో. అసలు ఈ ప్రార్థన ఉండాలి. కానీ ఎంతసేపుటికి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. తినటానికి ఎంత కావాలండి? చూడండి, ఒంటి నిండా రోగాలే, రొప్పులే.
ఇవాళ షుగర్ లేనివాడంటూ నాకెవరు కనపట్టలేదు. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, మనం ఆయన కోసం వెతకాల్సిన పని లేదు. నీ హృదయంలోనే గూడు కట్టుకుని ఉన్నాడు. ఉన్నవాడిని ఉన్నాడు తెలుసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.